తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సంక్షేమ శాఖలో స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేసింది. దీంతో ఎన్ఎస్యుఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లుల బకాయిలు క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జయశంకర్ జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయలేదని, కాంగ్రెస్ ప్రజా పాలనలో విద్యార్థులకు సంక్షేమం అందుతుందన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు, గండ్ర సత్యనారాయణరావు గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి ఎన్ఎస్వి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న 365 కోట్లు పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్ అయితేనేమి, ఫీజు రిమెంట్స్ అయితేనేమి పేద విద్యార్థులకు ఇబ్బంది కాకూడదు, వాళ్ళు విద్యకు దూరం కావద్దని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వము 365 కోట్లు పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిమెంట్స్ విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వం చూసుకుంటే నిమ్మకు నీరెత్తినట్టు ₹1 స్కాలర్షిప్ ఇచ్చు లేదు, ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. కొత్తగా మా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ విద్యార్థికి విద్య దూరం కావద్దని చెప్పి 365 కోట్లు పెండింగ్లో స్కాలర్షిప్ వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది, ఉచిత భోజనం కూడా అందించడం జరిగింది. ఇది కేవలం ప్రజాపాలన వచ్చినాక జరుగుతుంది.